రణరంగంగా మారిన దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పరిశ్రమపై 2 గ్రామాల ప్రజలు దాడి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రానికి సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిరసిస్తూ దిలావర్పూర్ గుండంపల్లి గ్రామస్తులు మూగుమ్మడి దాడికి దిగారు. ఫ్యాక్టరీ నిర్మాణంతో 2 గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని, పచ్చని పొలాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు అక్కడ నుంచి తొలగించాలని హెచ్చరించిన ప్రభుత్వము ఫ్యాక్టరీ నిర్వాహకుల నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ దిలావర్పూర్ గుండంపల్లి గ్రామస్తులు ఫ్యాక్టరీపై మూగుమ్మడిగా దాడి దిగారు. సిబ్బంది వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడ చేరుకొని రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ విషయంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో పోలీసులు అత్యుత్సాహాన్ని చూసి ప్రతిసారి గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడము. ఈరోజు ఇసుక దందాకు సంబంధించిన విషయంలో కూడా మనం చూసినాం. ఇసుక దందా చేస్తున్నప్పుడు ఇసుక దందా మీరు చేస్తున్నారు, మీ లారీలు పోవడం ద్వారా మా మీద ఇబ్బంది అవుతుంది, మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ మీదకి లారీలు తీసుకుపోతున్న క్రమంలో ఎన్నోసార్లు కూడా సిరిసిల్ల జిల్లాలో ఏం జరిగిందో మనం చూసినాము. వాళ్ళ మీద కూడా అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో కూడా ఈ దిలావర్పూర్ గ్రామంలో కానీ మిగతా ఆ గుండంపల్లి గ్రామంలో కానీ మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం ద్వారా మా పొలాలు మొత్తం నాశనం అవుతున్నాయి, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ నుండి వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాల వల్ల మొత్తం అక్కడ ఉన్నటువంటి భూసారం మొత్తం పడిపోతుంది, అక్కడ ఉన్న నీళ్లు మొత్తం కలుషితం అవుతున్నాయి, దానితో పాటు ఇక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది, మా బిడ్డల భవిష్యత్తు ఆగమవుతుందని చెప్పేసి ఆ గ్రామాల ప్రజలు అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎన్నిసార్లు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇథనాల్ ఫ్యాక్టరీని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో పోలీసులు కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రజల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేవలం ఆందోళనకారులను చెదరగొట్టిరు అని చెప్పేసి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఈ ఆందోళనకారుల మీద దాడులు చేసి, ఈ ఆందోళనకారుల మీద లాఠీ చార్జ్ చేసి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి, వాళ్ళ మీద అసలు లేనిపోని కేసులను పెట్టి వాళ్ళని ఎంతో ఇబ్బందులకు గురిస్తున్న పరిస్థితులు కూడా గ్రామాల్లో కనబడతా ఉన్నాయి. మరి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలి, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు అక్కడ ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏంది అనేది ప్రభుత్వాలకు తెలియదా? కానీ తెలిసినా కూడా ఎందుకు అలా పోతుంది అని అంటే అక్కడ చచ్చిపోయేటోళ్ళు ఏం ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కాదు కదా. ఒకవేళ రోగాలు వచ్చేది ఉంటే ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించిన విషయంలో ఈరోజు ఇదే నిర్మల్ జిల్లాలో బైంసా ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎంత మతోన్మాద దాడులను అంటే పురిగొల్పునే మనం చూసినాం. మరి అట్లాంటి గ్రామంలో బీజేపీలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు కూడా దానికి సంబంధించిన విషయంలో మాట్లాడి కానీ ఇక్కడ ఇదే గ్రామాల్లో దిలావర్పూర్ గ్రామంలో కానీ లేదంటే ఇక్కడ గుండంపల్లి గ్రామంలో కానీ ఉన్నటువంటి ప్రజలందరూ హిందువులే. మరి హిందువులకి అనారోగ్య కారణం వస్తుంది, ఈ హిందువులందరూ కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్పేసి ఈరోజు ధర్నాలు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు అద్దు అని చెప్పేసి గొడవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు మద్దతుగా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు మీరు మతం పేరుతో కులం పేరుతో ఎన్నో కథలు పడుతున్నారండి మీరు, మరి ఎందుకు ఈ విషయంలో మాట్లాడలేకపోతున్నారు? కేంద్రం ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది, రాష్ట్రం ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది? ఇట్లాంటి ఇథనాల్ ఫ్యాక్టరీలు కట్టడం ద్వారా ఇథనాల్ పరిశ్రమకు సంబంధించిన విషయంలో 2 గ్రామాల ప్రజలు మాకు అద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏ గ్రామాల్లో అయితే నిర్మాణం జరుగుతుందో ఆ గ్రామాల ప్రజలు మాకు వద్దు అని మాట్లాడితే దాన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఆ ప్రజల మీద కేసులు పెడతా ఉన్నాయి? ప్రజలు వద్దు అన్నప్పుడు మరి వద్దు అంటున్నారు, ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఆ వ్యతిరేక గలాలను చూయించుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అట్లాంటి విషయంలో ఎందుకు ప్రజల్ని మరి వాళ్ళ మొత్తం నోరు మూయించేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి మరి ఇథనాల్ ఫ్యాక్టరీని కట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో కూడా ప్రజలు ఆలోచించాలి. ఈరోజు ప్రజల జీవితాలు నాశనమైనా, ప్రజల ఆరోగ్యం పాడైపోయినా, ప్రజలు నాశనమై చనిపోతున్నా, ఈరోజు కరోనా విషయంలోనేమో నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఎవ్వరు తెలంగాణలో రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొత్తం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రజలకు మొత్తం ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి దేశంలో ఉన్న నరేంద్ర మోడీ అయితే మొత్తం ఇది సబ్కి సాత్ సబ్కా వికాస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎక్కడ పోతుంది మీ వికాసం అంతా? ఈరోజు మాకు అద్దు నాయన, ఈ ఫ్యాక్టరీలు మాకు అద్దు, మా జీవితాలు నాశనం చేయకండి, మా పొలాలు నాశనం చేయకండి, మా బతుకులను నాశనం చేయకండి, మా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయకండి అని చెప్పేసి వాళ్ళందరూ అడ్డగిస్తూ ఉంటే ఎందుకు బలవంతంగా ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు? ఎవరి కోసం నిర్మిస్తున్నారు? మీ కంపెనీల నుండి మీ పార్టీలకు వచ్చేటువంటి ఫండ్ కోసం ఆ కంపెనీ పెట్టేదంటే ఆ పార్టీ ఫండ్ మీకు ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఈరోజు ప్రజల ప్రాణాలను తీస్తారా మీరు?
ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసేది ఉంటే అక్కడ వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే ముఖ్యంగా ముసలోళ్ళు చనిపోయినటువంటి పరిస్థితుల్లో కానీ వాళ్ళకు తోలు ఊసిపోయి వచ్చే, అంటే తోలు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన విషయంలో కానీ, శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన విషయంలో కానీ ఎన్ని రకాల ఇబ్బందులు గురవుతాయి. ఈరోజు కేవలం ఈ 2 గ్రామాలే కాదు, దిలావర్పూర్ను గుండంపల్లి 2 గ్రామాలే కాదు, ఒకవేళ ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక కడితే ఆ మండలం మొత్తం, ఒక్క గ్రామాలు 2 గ్రామాలే కాదు, మండలం మొత్తం అక్కడ ఉన్నటువంటి భూసారంలో ఉన్నటువంటి భూసారం పోతుంది. దాంతోపాటు భూగర్భ జలాలు కూడా నాశనమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ ఆలోచించాలి. మొత్తం ఈ నిర్మల్ జిల్లాలో సంబంధించిన విషయం, దిలావర్పూర్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అడ్డగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కడితే కేవలం ఆ గ్రామాలే కాదు, మండలము, ఆ జిల్లా మొత్తం కూడా భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం. ఆ ఉద్యమంలో తప్పకుండా మేము కూడా మీ అందరికీ సహాయకంగా ఉండమంటే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.